హలో ఆల్, ఈ వీడియోలో హ్యూమన్ వ్యాపర్ జాపనీస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉంటే సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. అండ్ టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 55 to 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ కూడా కాదు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో ఫ్యామిలీతో చూడొద్దు. అండ్ ఇంకా ఈ సిరీస్ వచ్చేసి 1960లో జాపనీస్ లో హ్యూమన్ వ్యాపర్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది భయ్య. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని తీసిన సిరీస్ అనమాట ఇది. టోటల్ గా కాన్సెప్ట్ మార్చేస్తారు, బట్ హ్యూమన్ వ్యాపర్ అన్న కాన్సెప్ట్ ని మాత్రం వీళ్ళు బేస్ చేసుకుని తీసారన్నమాట. ఈ సిరీస్ వచ్చేసి అసలు నాకు లిటరల్లీ షాకింగ్ అనిపించింది భయ్య. ఎందుకంటే 1960లోనే ఈ టైప్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ ఆలోచించారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. డిఫరెంట్ గా అనిపించే కాన్సెప్ట్ ఇది. స్టిల్ ఇప్పటికీ సిరీస్ లో తీసారంటే అర్థం చేసుకోండి మీరు. కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక పర్సన్ అయితే ఉంటాడు, మనోడికి హ్యూమన్ వ్యాపర్ ఎబిలిటీస్ అయితే ఉంటాయి అనమాట, కొన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తోటి. సో అది యూజ్ చేసుకుని కొంతమంది పర్సన్స్ అయితే కిల్ చేస్తూ ఉంటాడు, అది కూడా అనౌన్స్ చేస్తూ. మరి సో అలా ఎందుకు కిల్ చేస్తున్నాడు, అసలు ఈ హ్యూమన్ వ్యాపర్ ఎవరు, తనకు ఆ పవర్స్ ఎలా వచ్చాయి, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ హ్యూమన్ వ్యాపర్ అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, సాడ్ టు సే దిస్ భయ్య, లిటరల్లీ నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఈ సిరీస్ మీద. నచ్చలేదు. ఫస్ట్ 2 episodes ఇంట్రెస్టింగ్ అనిపించింది, తర్వాత లాస్ట్ ఎపిసోడ్ బాగుంది అనిపించింది అంతే. ఎందుకంటే అది కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి. మధ్యలో ఉన్న ఎపిసోడ్స్ అన్ని అస్సలు అంటే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సిరీస్ లో స్టోరీ. హ్యూమన్ వ్యాపర్ అన్న కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, బట్ దాని వెనక రాసుకున్న డ్రామా ఉందో చూడండి, ఇట్ సెల్ఫ్ రాడ్ భయ్య. ఎప్పటి నుంచో చూస్తున్న ఒక సింపుల్ రెవెంజ్ స్టోరీని చాలా రకాలుగా మెలికలు తిప్పేసి చాలా కాంప్లికేటెడ్ చేసేసి చూపిస్తారన్నమాట సిరీస్ లో. అంతకు మించి అయితే ఏముండదు. ఇట్స్ జస్ట్ ఏ సింపుల్ రెవెంజ్ స్టోరీ భయ్య. నేనేదో స్పాయిలర్ ఇచ్చేయట్లేదు, వాళ్ళు స్టార్టింగ్ ఎపిసోడ్స్ లోనే చెప్పి ఒప్పించుకున్నారు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ 2 episodes అయ్యేసరికి మీకు సిరీస్ మొత్తం అర్థమైపోద్ది. అంటే హ్యూమన్ వ్యాపర్ ఎవరు, వాడు ఎందుకు చంపుతున్నాడు, ఈ 2 రివీల్ చేసేస్తారు. అండ్ అసలు చంపి దాని వెనక ఉన్న మిస్టరీ ఏదైతే ఉందో దాని అంతటి గురించి చెప్పేస్తారు. అండ్ క్యారెక్టర్స్ అన్ని రివీల్ అయిపోతాయి. ఫస్ట్ 2 episodes లోనే మొత్తం సిరీస్ గురించి అంతా చెప్పేస్తారు భయ్య. అక్కడే అయిపోయింది సిరీస్, ఇంకేం లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్నట్టు క్లియర్ గా అర్థమైపోద్ది. అక్కడి నుంచి మొత్తం సిరీస్ అంతా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. మధ్యలో మాత్రం ఏం చేస్తారంటే ఒక కంపారిజన్ డిఫరెంట్ గా చేస్తాను. ఒకడు వచ్చి నీ దగ్గర ఒక అడ్రస్ అడిగాడు, జస్ట్ అది 1 kilometer దగ్గరలో స్ట్రైట్ కి వెళ్తే సరిపోద్ది. అది సింపుల్ గా చెప్తే 1960లో వచ్చిన మూవీ అనుకోండి, జాపనీస్ మూవీ. బట్ ఈ సిరీస్ లో ఏం చేశారా అంటే, ఫస్ట్ నువ్వు వాడికి ఏం చెప్తున్నావు అంటే, స్ట్రైట్ కి వెళ్ళి రైట్ తీసుకో, తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకో, ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ తర్వాత స్ట్రైట్ కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకో, తర్వాత రైట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో, తర్వాత స్ట్రైట్ కి వెళ్తే అదే అడ్రస్. అంతే, సేమ్ అడ్రస్. 1960లో సింపుల్ గా మూవీ తీసి చెప్పారు, కాకపోతే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ హ్యూమన్ వ్యాపర్ అన్నది వాడుకుంటారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే సిరీస్ గా తీసి దాన్ని 8 episodes సాగదీసి లాబొరేటరీ ప్రయోగాలు అది ఇది అని చేసి, తర్వాత పాలిటిక్స్ ఇంక్లూడ్ చేసి, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడ్ చేసి, తర్వాత ఫ్లాష్ బ్యాక్ల్లో ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్స్ పెట్టుకుని అందులో ట్విస్ట్లు అయ్యో పెట్టామని చెప్పి చెప్తుంటేనే కన్ఫ్యూజన్ ఉంది కదా. సేమ్ వీళ్ళు కూడా అదే చేశారన్నమాట. ఎటు పడితే అటు తిప్పి 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 చేశారు అయ్యా డ్రామా మొత్తాన్ని కూడా. ఓడి అమ్మ, అర్థం కాలేదంటే అర్థం కాకపోవడానికి ఏం లేదు భయ్య. అక్కడ సింపుల్ రెవెంజ్ స్టోరీ. స్ట్రైట్ గా వెళ్తా అయిపోయేదానికి ఇన్ని మెలికలు తిప్పి లాస్ట్ లో వాళ్ళు ఏదైతే చూపిద్దాం అనుకున్నారో, మనం ఏదైతే అనుకుంటామో అదే చూపిస్తారు. ఈ మాత్రం దానికి హ్యూమన్ వ్యాపర్ ఆవిరి గాల్లో తిరగడం అన్ని అరువు పొక్క. మంచి కాన్సెప్ట్ అయితే వేస్ట్ చేశారని చెప్తా. నాకైతే నచ్చలేదు సిరీస్, సారీ టు సే దిస్, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. నేనే చాలా డిసప్పాయింటెడ్ అయ్యాను సిరీస్ చూసాక. ట్రై చేయండి భయ్య, ఎవరన్నా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొటీన్ రెవెంజ్ స్టోరీతో చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి చెప్తున్నా, ఇది ఒక స్కెడ్యూల్డ్ వీడియో. మీరు ఈ వీడియో చూసే టైంకి ఐ థింక్ నేను నాగబంధ మూవీలో ఉంటాను. ఓకే, ఇది స్కెడ్యూల్ వీడియో అనమాట. నైట్ కరెక్ట్ గా టైం ఇప్పుడు 1:15 అలా అవుతుంది. సో ఇప్పుడు స్కెడ్యూల్ చేసిన వీడియో ఇది. సో ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్ భయ్యా. మళ్ళీ ఎప్పుడు చూసేసా భయ్యా అని అడగొద్దు, చాలా సేపు చూస్తే నేను. ఓకే, లవ్ యూ ఆల్, బై.